ప్రభువా కాపాడు ప్రభువా, యేసయ్యా నువ్వే రక్షించాలి ప్రభువా. ఈ రోజు జరిగే నన్ను ప్రభువా. ప్రభువా నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి దేవా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు, ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా. ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు ప్రభువా. నేను ఒక్కరోజు కూడా బుక్ తీయలేదు ప్రభువా. కానీ పాస్ చేసే ప్రభువా. నేను ఏదడిగిన ఇస్తానంటావు కదా ప్రభువా. సహాయం చేయ ప్రభువా. ప్రభువా యేసయ్యా, యేసయ్యా సహాయం చేసి నన్ను పాస్ చేసే యేసయ్యా. యేసయ్యా 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 ఏదియా చేసేసియా నన్ను పాస్ చేసేసియా. ఈ పీజీలో నేను పాస్ అయిపోతే చాలు ప్రభువా. ఈ ఒక్క కార్యం చేయి ప్రభువా. ప్రభువా సహాయం చేయ ప్రభువా. సహాయం చేయ యేసయ్యా. యేసయ్యా 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 మీరే నాకు సహాయం చేయ. ఈ ఒక్కసారి నన్ను గట్టెక్కించండి ప్రభువా. ప్రభువా ఈ ఒక్కసారి పాస్ చేసే ప్రభువా. ఏంటి మీ ప్రేత ఎవరు? ఇప్పుడు లైబ్రరీలో సైలెంట్ ఉండేది, ఎంత వైలెంట్ గా ఉండేంటి? ఎవరు ప్రేత ఎవరు పగిలిపోయేలా ప్రార్థన చేస్తున్నారు? ఎవరు? ఏ రాజేష్ ఏమైంది? అయ్యగారు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రాజేష్ ఏమైంది? అయ్యగారు అంటే పీజీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేయండి, అందుకనే దేవుడిని అడిగితే పాస్ చేస్తారని వచ్చారండి. అవునా, సరే కానీ అదేంటది గిన్నెలో? ఇదా అంటే పాస్ చేయడానికి దేవుడు దారి చూపిస్తారని పెట్టుకున్నాను అయ్యారు. అయినా మా నాన్న చంపేస్తారు అయ్యారు. ఒక్కరోజు కూడా నేను కాలేజీకి వెళ్ళదు అయ్యారు. ఒక్కరోజు బుక్ తీయలేదు అయ్యారు. అందుకే నా ఏడుపుతో ఇది మొత్తం నింపిస్తాను అయ్యారు. అది నీ కన్నీళ్ళా? అవునండి అయ్యారు. కన్నీళ్ళు ఏంటి గిన్నెలో పెట్టారు? అంటే దేవుడు నీకు అన్నింటినీ బుడ్డిలో దాస్తాను కదండి. ఒకవేళ నా బుడ్డి ఎక్కడ మర్చిపోతున్నా నేను తెచ్చి దాచుకున్నానండి. దేవుడు బుద్ధి కాబట్టి నువ్వు గిన్నెలో దాచుకున్నావా కన్నీళ్ళు? అవునండి, చూడండి చేయో ఇవన్నీ కన్నీళ్ళే. అవన్నీ కన్నీళ్ళండి. ఒక గిన్నె తేకపోయి ఉంటే ఇదంతా నిండిపోయి మన ప్రేటర్ మొత్తం కొట్టుకెళ్ళిపోయేదండి. అవన్నీ ఆయన రాజేష్ ఎంత మంచి పని చేశాను. సరే నీ కన్నీటి ప్రయత్నం బాగుంది, కానీ మరి ఇన్ని రోజులు ఎందుకు చదవలేదు? 3 రోజులు టైం ఉండేది కదా నీకు. అంటే అప్పుడు నాకు అవసరం రాలేదు కదా అయ్యారు. ఇప్పుడు అంటే నాకు ఎగ్జామ్ కదండి, నేను చదవలేకపోతున్నాను. ఇప్పుడు పాస్ అవ్వాలంటే నాకు ఎవరు దిక్కు? దేవుడే దిక్కండి. సరే దేవుడి మీద ఆధారపడడం మంచిదే, కానీ నీకు ఇంకా ఎగ్జామ్స్ కి ఒక వారం రోజులు టైం ఉంది కదా. ఈ వారం రోజులు కూడా నీ జ్ఞానాన్ని పెట్టి చదువు. అలాగే దేవుడి మీద కూడా ఆధారపడు, ప్రార్థన చేసుకుని చదువుతూ ఉండు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. చేస్తానంటారండి. సరేనా రాజేష్? కింద పట్టుకొని వెళ్ళిపో. పట్టుకొని పోతున్నాను. న్యూస్ పేపర్ చదవదాం. పీజీ విద్యార్థి ఫలితాలు విడుదల. ఈరోజు రిజల్ట్సా? అవును, రాజేష్ చాలా భయపడుతూ ఎగ్జామ్కి వెళ్ళాడు కదా. పాపం ఎలా రాశాడు, ఎక్కడ పాస్ అయ్యాడో లేదో కనుక్కుందాం. హలో రే, నేను పాస్ అయిపోయాను రోయ్. నన్ను పాస్ అవ్వను కదరా మీరు అందరూ. పాస్ అయిపోయాను చూసారా, తక్కువ టైం నేనే పాస్ అయ్యాను రా. చాలా బిజీగా అయ్యగారు చెప్పండి అయ్యగారు. రాజేష్ ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ కదా, ఏమైంది? అంటే పాస్ అయిపోయానండి. పాస్ అయిపోయావా? పాస్ అయిపోయాను. అంత కన్నీటి ప్రార్థన చేసినావు కదా, దేవుడు సహాయం చేశాడు కదా. చర్చికి వచ్చి ఒకసారి సాక్షి చెప్పరాదు? సాక్ష్యం అండి, ఇప్పుడే కదండి పాస్ అయ్యాను. ఈసారి జాబ్ వచ్చినట్టు చెప్పేస్తున్నాను. తప్పకుండా వచ్చి చెప్పేస్తాను. జాబ్ రాని అని చెప్పేస్తాను. సెటిల్ అవ్వను అంటే ఇప్పుడే కదా పాస్ అయ్యాను. అంటే జాబ్ వచ్చేంత వరకు సాక్ష్యం చెప్పవా? తర్వాత లేదండి, జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తున్నాయి కదా. నేనే సంఘం నిలబడి సాక్ష్యం చెప్పేస్తాను. సరే జాబ్ కోసం మేము ప్రార్థన చేస్తాం ఇప్పుడు. అలాగే అయ్యారు. జాబ్ వచ్చాకైనా సాక్ష్యం చెప్పాలి. అలాగే తప్పకుండా చెప్పేస్తున్నాయి కదా. కొన్ని రోజుల తర్వాత ఈసారి ఎలాగైనా ఇది మొత్తం నింపేసి సెంటర్ వరకు జాబ్ కూడా. ఏంటి ఇది సైజు మారింది? యేసయ్యా ప్రభువా, పాస్ చేసావు కానీ జాబ్ ఇవ్వలేదు ప్రభువా. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. నాకన్నా ఈ పనికి మనం అందరూ జాబ్ వచ్చేస్తుంది ప్రభువా.
నాకు మాత్రం రావట్లేదు ప్రభు. ఇదే చివరి సంవత్సరం ప్రభువా. నాకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఇచ్చి ప్రభువా. ఎక్కువ డబ్బులు లేకపోయినా పర్లేదు, ఒక 50,000 శాలరీ స్టార్టింగ్ ఇచ్చి ప్రభువా. ప్రభువా నాకు జాబ్ ఇవ్వు ప్రభువా. ప్రభువా సహాయం ప్రభువా. ప్రభువా ప్రభువా యేసయ్యా సహాయం చేయలేవా? నిండిందా రాజేష్, సహాయం చేయి ప్రభువా. ప్రభువా రాజేష్ అయ్యారు ఇది సైజ్ మార్చి సార్ బకెట్ పట్టుకొచ్చు, ఏంటి కారణం? అంటే ఇన్ని సైజ్ పెద్ద అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందని. అంటే కన్నెలతో ఈ బకెట్ నింపేస్తావా ఈ రోజు ఇది నింపేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మొత్తం కొట్టేస్తాను నేను. నీ ఆశ బాగానే ఉంది కానీ దేవుళ్ళో మొదటగా ప్రేర్ఫుల్గా ఉండు, ఆత్మీయంగా ఉండు, ప్రార్థన చేసుకో, ప్రయత్నం చెయ్యు. ఓకేనా? మన ఎగ్జామ్స్లో దేవుడు సహాయం చేశాడు కదా, నీ జాబ్ విషయాన్ని కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాను. అలాగే జాబ్ వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తావు కదా? తప్పకుండా చెప్తానే కదా. సరే రాజేష్, వెళ్ళు. హలో హలో అయ్యగారు, రాజేష్ చెప్పు. దేవుడి మహాకృప వల్ల మీ దయ వల్ల నాకు జాబ్ వస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ జాబేనండి. మంచి శాలరీ బాగా వచ్చిందండి. మంచి విషయం చెప్పు. ఈ ఆదివారం తప్పకుండా ఎలాగైనా చర్చికి రావాలి. అంటే అయ్యగారు జాబ్ కూడా కదా వచ్చింది. అంటే పెళ్ళయి సెటిల్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా సాక్ష్యం అనేది. పెళ్ళైన తర్వాత సాక్ష్యం చెప్తావా? అవును అయ్యగారు. అంటే పెళ్ళయి ఒక్కటే, అది ఒక్కటేనండి. ఉద్యోగాన్ని బట్టి ఎంత బాధపడ్డావు, ఏడ్చావు, కన్నీళ్ళు కాచావు, దేవుడు సహాయం చేస్తే సాక్ష్యం చెప్పకుండా చెప్తానంటావా? అలా కదా అయ్యగారు. అంటే పెళ్ళి అయిపోయిన అనుకోండి మొత్తం లైఫ్ అంతా ఒకటి అంత తిరిగిపోతుంది కదా, అప్పుడు వచ్చి దేవుడికి ఒక్కసారిగా సాక్ష్యం చెప్పేస్తాను నేను. అది జాబ్ విషయం నీ ఫ్రెండ్స్కి చెప్పు, బంధువులకు చెప్పు, అందరికీ చెప్పు, నీ సంఘబిడ్డలకు చెప్పవా? మరి నా జాబ్ విషయం చెప్పానండి, పెళ్లి విషయం చెప్తే ఇంకా సంతోషిస్తారండి, అందుకే వెనకెట్టానండి. సరే రాజేష్, నీ ఆశ నేనెందుకు కాదండి. నీ మ్యారేజ్ అయిన తర్వాతనే ఇప్పుడు సాక్ష్యం చెప్పు, చర్చికి వచ్చి. ఓకేనా? తప్పకుండా అయ్యగారు. సరే. అరే అరే ఉన్నానండి. ఏట్రా, నాకు పెళ్ళి అయితే సెట్ అయింది కానీ డబ్బులు చాలట్లేదురా. ఏముంటది అంతే, నీకు ఏడిపోయింది. నేనైతే టైం చేయాలి ఇస్తాను. నాక ఆ పెట్టినవన్నీ కూడా అందులో ఉండిపోయి షేర్లో డబ్బులు ఉండిపోయాయి. ఇప్పుడు చూస్తే నా పెళ్లి దగ్గరికి వస్తుంది, అందరి ముందు అవమానం పొందేస్తాం, భయం వేస్తుంది. అయ్యారు మరి ఎవరినైనా సాయం అడగచ్చు కదండి. అడుగుదామంటే బాగోదేమో, నా ఇగో అడ్డు వస్తుందని ఆగాను. లేదండి, సాయం పొందాలంటే అడగాలి కదండి. అలాగే డబ్బులు అడుగుతా ఉంటావు. మరి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, మరి కొలిసే యేసుప్రభు ఉన్నాడు, మరి వాళ్ళని అడిగితే మంచిదే కదండి. అలాగంటావా? సరే, ఎంతవరకు ఇప్పుడు నాకే అడిగి చూసేస్తాను. సరే అయితే ఒక చిన్న ఫంక్షన్ లా పెట్టి అందరు ఇన్వైట్ చేస్తాను. సరేనండి. జాగ్రత్తగా మర్యాద చేయి. నువ్వు తేడా చేస్తే నాకు తేడా చేసేస్తాను. సరే, మర్యాదలు చేస్తానండి. సరే సరే, అవన్నీ జాగ్రత్త సర్దు, వాళ్ళందరికీ నేను కబురు కడతాను, వస్తాను. ఓకే? ఏంటో అన్ని పనులు నేను చూసుకోను. అందరూ నేనే చూసుకోవడం నేను. ఎంతమంది అందరూ ఏంటో అరే జాగ్రత్తగా చూసుకో అమ్మా. మా వాళ్ళందరూ వస్తారు, మా ఫ్రెండ్స్ అందరూ. అందరికి మర్యాద లేదు, నేను చక్కగా చేస్తాను. మొదట ఎవరు వస్తారండి అయ్యారు? ఎవరు వస్తారో నేనేం చేస్తాను, తలుపు అవుతుంది, నువ్వు దిగిన బిల్లు వస్తాను. నేనేం స్కిప్ రాసుకున్నాను. అయ్యారు ఏసీ వచ్చాడండి. ఏసు బాబు వచ్చాడు. వస్తాను వస్తాను. ఏసయ్యా ఏసయ్యా, ఇదిగోండి, మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీరు నా మొదటి స్థానంలో కూర్చోండి. ఏసయ్యా మొదటి స్థానంలో కూర్చోండి.
కూర్చోండి. ఏసయ్య మీరు ఎక్కడ ఉన్నాడు అయ్యా, నేను పనులు చూసుకుని వస్తాను. జాగ్రత్త పని చెయ్యి, ఎవరు వస్తున్నా చెప్పు. సరేనండి నేను చెప్తానండి. నేను చూసుకుంటున్నా కదండి, మీకు ఎందుకండి? నువ్వు చూసుకుంటాను, నా బాధ. అయ్యారు అయ్యారు కీర్తి చూసి వచ్చిందండి. ఇప్పుడు కీర్తి చూసి వచ్చిందా? హే కీర్తి. హాయ్ కీర్తి, బాగున్నావా? రాజేష్ చాలా కాలమైంది, బాగున్నాను. నువ్వు బాగుంటే నేను బాగుంటుంటే. నీకు పిలవగలిగిన చాలా థ్యాంక్స్ కీర్తి. చెప్పావు కానీ చాలా పనులు ఉన్నాయి నాకు, అసలు చాలా బిజీ నేను. అయినా సరే నీకోసం వెయిట్ చేసుకుని మరీ వచ్చాను. అవునా, చాలా థ్యాంక్స్. ఇగో రెండో స్థానం కూర్చోదా? రాజేష్ దానికి న్యాయంగా ఉంది అసలు. ఏమైంది? అన్ని పనులు మార్కులు వచ్చిన నాకు నువ్వు సెకండ్ పొజిషన్ ఇస్తావా? మరి? నేను ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి, లేకపోతే నేను కూర్చోను. ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక్కడ వచ్చిన. అది కీర్తి. సరే ఒక్క నిమిషం. ఏసయ్యా ఇప్పుడు కూర్చోండి. అది అరే కాగితాలు లేవు. ఇస్తానండి ఇస్తానండి. అమ్మగారి బాబు కాఫీ తీసుకున్నాను. ఇది ఫిల్టర్ కాఫీ అనేది. ఫిల్టర్ ప్యాకెట్. అదేంటండి చేతులు నల్లగా ఉన్నాయి కానీ తెల్లగా ఉన్నాయి. మీ లోపల అబ్బాయి నీకు ఇవన్నీ తెలియదు. ఇది మేకప్ టచ్ అప్ అంటారు. ఓ ప్రియా. అరే బాబు పుట్టి కాదు, ఇది మేకప్ టచ్. నాకు ఇంకా డౌట్ ఉందండి. విసిగించగలను, నేను చాలా బిజీ. ఒకటే అదే కదా మీరు షూటింగ్ చేస్తారు కదా, చీరలని నేను పట్టుకెళ్ళిపోతారా వదిలేస్తారనే. రాజేష్ కీర్తి ఏమైంది? ఈ పనంతా ఏంటి ఇట్లా నుంచి విసిగిస్తావు ఎలాగా? అరే ఎందుకంటే తీసుకొస్తావు? వచ్చిన కష్టాలు చేయకూడదురా. వెళ్ళి నీ పని చూసుకో. నేనే వదలేదండి. అరే వెళ్ళి పని చూసుకోరా. సారీ కీర్తి, నువ్వేమనుకోకు. సారీ. అయితే డాక్టర్ గారు వచ్చారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు. కానీ పిలవగానే సంతోషం వచ్చు. అదే రకాల కుటుంబం మీ యాక్సిడెంట్ చూసుకుంటా సార్. ఓకే, బాగున్నావు రాజేష్? నేను చాలా బాగున్నాను, అందుకే పిలిచాను. ఎలాగున్నావు రాజేష్? నేను బాగానే ఉన్నాను. నేను పిలవగానే వచ్చిన చాలా సంతోషం. నీకోసం చాలా అంతా పక్కన పెట్టేసి వచ్చా నీకోసం. చాలా సంతోషం. కానీ వచ్చావు కదా, ఇగో రా, రా. ఈ మూడోసారి కూర్చోవా? ఏంటి రాజేష్, నీకోసం నేను హాస్పిటల్ పేషెంట్ అన్ని పక్కన పెట్టేసి వస్తే నాకు మూడో స్థానం ఇస్తావా? నాకు వద్దు, నాకు రెండో స్థానం ఇస్తే నేను కూర్చుంటా, లేకపోతే వెళ్ళిపోతా. అవునా, సరే. ఏసయ్యా సరే, అక్కడ కూర్చో. అరే కాఫీ నీరు చూడు. ఇస్తానండి, ఇస్తాను. మేడం గారికి సారీ మేడం గారు, వచ్చి కూర్చోండి. డాక్టర్ గారు కాఫీ తీసుకుంటే. డాక్టర్ గారు చెప్పండి అయ్యా. నాకు సమస్య. చెప్పండి. ఇండియాలో మోస్ట్ డాక్టర్ నేను. అంటే చికెన్ తింటాం కదండి. చికెన్ తినకూడదు, గుడ్డు ప్రాబ్లం అయ్యా. ఊటికి రండి, నేను చెప్పింది. చెప్పండి అయ్యా. చికెన్ తింటాం కదా, పళ్ళు ఎరుకలు పోయి పళ్ళు నొప్పి వస్తుందండి. అయ్యా నేను పండు డాక్టర్ కాదయ్యా, గుడ్డు డాక్టర్ నేను. పన్ను నొప్పి తెలియదండి. ఇవే రాజేష్ తగ్గించుకుంటే మంచిది. చూడటానికి విసిగిస్తున్నాడు. ఏమైందిరా మళ్ళీ? నేను నా రోగం చెప్పుకుంటానండి. నీ రోగం చెప్పడం ఇప్పుడే తింటే నీకు అర్థం కాదు. వచ్చిన సత్తా చేస్తాను. వెళ్ళి పని చూసుకో. అంత ఫీజులు కట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాం పెట్టండి. పోనీ ఎవరికి వచ్చింది కదా, నేను తర్వాత చెప్తాను. పక్కన చూపించుకుంది కానీ రా బాబు. కాఫీ చేస్తానండి.
ఈసారి ఎవరు వచ్చారా? అయితే మన ఎమ్మెల్యే గారు వచ్చారండి. వచ్చారా? తీసుకెళ్ళి నమస్కారం అండి. మీరు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మీరు రాలేమనుకున్నాను. బాగున్నారా? 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 ఓకే ఓకే. మీరు వచ్చిన చాలా సంతోషం అండి. మీరు పిలిచిన తర్వాత రాకపోవడం ఏంటండి? అసలు మీ ఇంట్లో అయిపోవట్లేదు. ఓట్ల కోసం వచ్చాము. సరే అండి. రండి రండి, వచ్చి కూర్చోండి. ఈ 4 స్థానం కూర్చోండి మీకోసమే. ఏం 4 స్థానం 3 స్థానం ఇవ్వచ్చు కదండి? అసలే అంటే అక్కడ మా ఏసీ ఈ సభలో మీటింగ్లు అన్ని వదులుకొని వస్తే 4 మీకు సీట్ ఇస్తారా? అంటే మీరు కూర్చుంటారు ఇస్తానండి. నేను వెళ్ళిపోతానండి. నాకు సీట్ ఆల్రెడీ నువ్వు సరే అండి. ఏసయ్య కూర్చోండి. ఎమ్మెల్యే గారు కూర్చోండి. అరే స్పెషల్టీ ఎమ్మెల్యే గారికి. స్పెషల్టీనా ఇంకేమైనా చేయమంటారా? మన స్పెషల్ తెలుసు కదా. సరే అండి సరే. ఎమ్మెల్యే గారు బాగున్నారండి? బాగున్నారండి? టీ తీసుకోండి. అదేంటండి బాగున్నారండి? బాగున్నాను కదా? బాగున్నా. నాకు చిన్న సమస్య. చెప్పవా? అందరికీ స్థలం వస్తుంది కానీ నాకు రావట్లేదండి. ఎవరు గుర్తు ఓటేసావు? ఏంటంటే నా ఫ్యామిలీ నా చుట్టుపక్కల అందరినీ ఒట్ల గుర్తు ఓటేసాడండి. ఓరు బాబు, ఎంత పని చేసావు? మాకు గుర్తు ఏను గుర్తురా? ఈసారి ఏం చేద్దానండి మరి నా స్థలము? మాకు ఓటు వేయకుండా వేరే ఓటు ఓటేసి నీకు స్థలం అడుగుతావా? దిగేమన్నా ఉన్నాను కదండి మరి మా స్థలం ఎవరా? రాజేష్ ఏంటిదే మాకు ఈ వ్యవహారం? మాట్లాడలేదండి. నా బాధ పోతే అది పిలుచుకుంటే ఎందుకు ఈ బాధ నాకు? ఆ స్థలం గురించి అడిగినండి. ఇప్పుడే నీకు స్థలం గురించి కావాలట్రా? ఇది పని చూసుకోరా, పని చూసుకో. సారీ ఎమ్మెల్యే గారు ఏమనుకోవద్దండి. బైక్ మాత్రం ఈ అన్నే తాగుతానండి. తగ్గించుకుంటే మంచిది. అలాగే. ఈసారి ఎవరు వస్తారు? ఈసారి ఎవరు? అయిపోయింది. మీ ఫ్రెండ్ వచ్చారండి. అవును. మన సింగర్. అదే టెంకర్ టెంకర్ అంటాం కదా. అలాగే వచ్చండి టెంకర్ గారు. ఇదేనండి టెంకర్ గారు రండి. గీత వచ్చో చాలా సంతోషంగా ఉంది గీత. నీకోసం అక్కడ నేను ప్రాబ్లమ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని నీకోసం వచ్చాను. అదే వచ్చిన చాలా సంతోషం ఉంది గీత. నువ్వు రావడం ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా. కూర్చో, ఈ స్థానంలో కూర్చో. ఏంటి నీకోసం అన్ని షూటింగ్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు 5 స్థానం ఇస్తావా? మరి 4 స్థానం ఇస్తే కానీ నేను ఇక్కడ ఉండడానికి వెళ్ళిపోతాను. అలాగంటావా? యేసయ్యా. సరే అరే అయితే దగ్గర ఉన్నానండి. మన టెంకరింగ్ చేసి. సరే టెంకర్ గారు తీసుకురండి. సింగర్ కాదులే బాబు, సింగర్ అదే నాకు అదే వచ్చాను మరి. అలా పాట పాడారు కదా, అది మీరే పాడకండి, బాగా ఫేమస్ అయింది. ఏ పాట? నేను చాలా పాటలు పాడాను. ఏ పాట? అదేనండి నేను వచ్చానంటే నేను. రాజేష్ మీరు నన్ను చాలా విసిగిస్తున్నాడు. అరే ఈ మీటింగ్ నువ్వు దేనికోసం పెట్టించారు? నా అవసరం కోసం, నీ అవసరం కోసం చెప్పు. నాకు ప్రాబ్లమ్స్ మీరు చేద్దాం పెంచమంటే పెంచడం. అలాగని ఆవిడ అడుగుతావా? సరే అమ్మ మీరు పని చూసుకుంటేనే. సరే అమ్మ ఏమనుకోవద్దమ్మా. ఈసారి ఎవరు వచ్చారు? అయ్యారు మీ ఫ్రెండ్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటారు కదండి, రియల్ ఎస్టేట్ చూసుకుంటారు, వాళ్ళు వచ్చారండి. బిజినెస్ వచ్చారా? రండి.
సరే కానీ నవ్య పిల్లగానే నీకు వచ్చేసావు కదా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నీకోసం నేను బిల్డింగ్ స్కిల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను రాజేష్. నీ గొప్ప అభిమానమే. రా రా, ఇగో ఈ ఆరో స్థానంలో కూర్చో. నాకు ఈ ఆరస్థానం వద్దు రాజేష్. నీకోసం నీ బిల్డింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని పోస్ట్పోన్ చేసుకుని వస్తే నాకు ఆరస్థానం ఇస్తావా? నేను వెళ్ళిపోతాను. సరే ఏసయ్యా, కూర్చో. బిల్డింగ్ కట్టేసి వచ్చి తిరిగేసి వచ్చావు. ఏసయ్యా అడగాలి నాకు అసలు ఇలా మంచిగా అమ్మగారు టీ తీసుకోండి. ఆగండి ఆగండి. అనిల్ ఫోన్ చేశాడా? ముఖేష్ ఫోన్. ముఖేష్. హలో ముఖేష్, నేను ఇప్పుడు చిన్న మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అమ్మగారు టీ తీసుకోండి. అప్పుడు అక్కడ రెస్టారెంట్ హోటల్ అది మాదే. ఇక్కడ మరి నో హోటల్ అది మాదే. తాజ్మహల్ అది మాదే. తాజ్మహల్ అది మాదే. కాదండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడారు? ముఖేష్ అమ్మాయి. ముఖేష్ అమ్మ దగ్గర పెరిగిపోయండి, తగ్గించుకోవాలంటే కొద్దిగా. అబ్బా, ఏంటి పిచ్చి పిచ్చి కోసం చేస్తున్నావు రాజేష్? వస్తాను. ఈ పని అబ్బాయి బుర్ర తినేస్తున్నాడు. వదలవా? ఏంటంటే చెల్లకున్నప్పుడు 100 రూపాయలు అంటే 300 చెప్పేది ఎవరు కదరా? నేను కడతాను. ఈ నెల నేను కడతాను, వదిలేదా? సారీ, ఏమనుకోవద్దు. నా సాగుకు వచ్చింది ఎంతమందికి ప్లాన్ వచ్చింది. ఎవరు వస్తే చూడు. అయితే మీ చెల్లెలు గారు వచ్చారండి. మా చెల్లి వచ్చిందా? అయితే కావాల్సి ఉంటుంది. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా. చెల్లి, నువ్వు వచ్చావు, ఇంటికి కావాల్సింది నిజంగానా? నువ్వు ఏంటండి లేకపోతే రావడం మానేశారు? నువ్వు అన్నావు కదా ఇంకెందుకు? తెలుగుదా? తెలిసానులే. అలా కాదమ్మా, నువ్వు వచ్చావు, నాకు అంత ఆనందం ఉందంటే ఇంక నేను చెప్పడం నాకు వెయ్యి బలం వస్తుంది. దా, ఈ ఇల్లంతా నేనే, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఏంటి కొంచెం లగండి. అయ్యారు ఆ. చెప్పినట్టు అందరికీ టీ అందించాను, మర్యాదలన్నీ చేస్తాను. మర్యాదలని చేస్తావు కదా, టీలను అందిస్తావు కదా. అందరూ వచ్చారు కదా. ఓకే, మిమ్మల్ని అందరికీ దేనికి గురించినా తెలుసా? మిమ్మల్ని అందరూ దేనికి గురించినా తెలుసా? ఆకాశం అసలు నాకు ఒక సమస్య ఉంది. కుమారుడా నాకు ఒక సమస్య ఉంది, మీకు తీరుస్తాను మిమ్మల్ని పిలిచాను. నా కుమారుడా దేశయ్యా, నువ్వు ఆ సమస్య మీరు తీరుస్తారని, అవసరం తీరుస్తాను. ఇంకో నా కుమారుడా, నన్ను మాట్లాడను వేసయ్యా, నన్ను మాట్లాడను వేసయ్యా. నువ్వు నాకు పెళ్లి సెటిల్ మీ అందరూ తెలుసు కదా, డబ్బులు స్లిప్లు ఏమీ లేవు. నా షేర్స్ అన్ని కూడా పోయాయి, పెట్టడానికి నాకు తిరిగి రాలేదు. షేర్స్ రాగానే ఇచ్చేస్తాను. మీరందరూ నాకు సహాయం చేస్తారని, మీరందరూ పెద్ద పెద్ద గంటలు కదా, నీ కనుక ఆ గంటలు కదా, అందుకనే నేను మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. రాజేష్, నాకు అర్థమైంది, పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నేను నీకు సహాయం చేసే పొజిషన్ ఏం లేదు. ఎందుకంటే మనకి తెలుసు కదా, నేను చాలా బిజీ అని బోర్డు ప్రొడక్ట్ మొత్తం మనీ అంతా ఇన్వెస్ట్ చేసి నా దగ్గర మనీ దగ్గర నెక్ అయిపోయింది. ఇప్పుడు నీకు మనీ ఇవ్వడం చాలా కష్టం అసలు. పోనీ నీకు అంతగా బాధ కలిగిస్తుందంటే నా ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడం ఆటోగ్రాఫ్ కానీ బాయ్. హలో, సరే సరే వచ్చేస్తున్నా. స్టార్ట్ చేయండి, సర్జరీకి వస్తున్నా. సరే సరే రాజేష్, మీకు తెలుసు కదా రాజేష్, నేను హాస్పిటల్ కడుతున్నా కొత్తగా, అక్కడ అమౌంట్ లేదు. సారీ రాజేష్. లేదు రాజేష్. మీరేనే సహాయం చేస్తారా? నీకు తెలిసిందే కదా, మొన్న
ఏదో నీకే తెలుసు. ఇప్పుడు నువ్వే చెప్పాలా? వచ్చే ఎలక్షన్లో చూద్దాంలే. నాకు ఇప్పటికీ చాలా అవమానం జరిగిపోతే ఇప్పటికైనా డబ్బులు రాకపోతే సహాయం చేయండి. వచ్చే ఎలక్షన్లో చూద్దాం అని చెప్పాను కదా, మరి నేనేం చేయను. జ్యోతి తెలిసిందే కదా రాజేష్, మొన్న నాకు సింగింగ్ ప్రోగ్రామ్స్ ఓకే చేసుకున్నాను కానీ అడ్వాన్స్ ఎవరు ఇవ్వలేదు. నేను ఇవ్వలేదు, సారీ రాజేష్. చెల్లి నేను నా పిల్లలకి ఫీజు కట్టడానికే నేను కష్టపడుతుంటే నువ్వే నన్ను అడుగుతున్నావు. ఎప్పుడైనా చేను షాపింగ్కి వెళ్ళాం నాకు పిల్లలు మర్చిపోకే. నేను కదా ఏంటండి ఈ సభ నేర్పారు కదా. నా సమస్య ఏంటి? నా సమస్యలు తీర్చలేదు, మీ సమస్యలు తీర్చలేదు. ఏం చేస్తున్నారా? అందరూ మీరు సహాయం చేస్తున్నారు కానీ ఇలా చేస్తారు అనుకోలేదు అసలు. నాతో మాట్లాడలేదు. చెప్పు. ఎంతమందిని అడిగారు కదా, మరి మీకు జాబు మీకు ఎగ్జామ్స్ లో పాస్ చేసింది యేసుప్రభే కదా, అవును. మరి ఆయన ఎందుకంటే అడగలేదు? అంతే ఒకసారి అడిగి చూడండి. చేసే చేస్తారంటున్నాను. ఒకరు చేస్తే నేను కూడా నమ్ముతాను కదండి. సరే ఒకసారి అడిగి చూస్తాను. అడగండి. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, నేను అనేక మందిని అడిగి ఉన్నాను ప్రభువా. నేను ఎన్ని మార్లు మీరు నన్ను అడిగినా నేను మీ మాటకు వ్యతిరేకంగా మనుషుల మీద ఆధారపడ్డాను ప్రభువా. కుమారుడా, నువ్వు చేస్తున్న పాత్రను వింటున్నాను. ఇంకా నువ్వు కూడా నేను నమ్ముచున్నాను. నువ్వు ఈ లోకస్థాయి మనుషులు కాక నా మాటల మీద నా ఆజ్ఞల మీద నువ్వు దృష్టించు. వారిని కాక నన్ను నమ్ము. ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు. నువ్వు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఎందుకో మనసుకి చాలా ప్రశాంతతగా ఉంది. దేవుడికి చెప్పాను కదా. అయ్యారు ఏసీ వచ్చిందండి. వచ్చాక కానీ ఎందుకో మనసు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందా. నాకు సంతోషంగా ఉంది. ఎందుకో కానీ నాకు దేవుడు మాట్లాడాడు. నేను ఎన్నిసార్లు దేవుడిని నిలబాసిన నన్ను నిలబాయడం దేవుడు. మరి కార్యం జరుగుతుందంటారా? నాకైతే నమ్మకం ఉంది, నాకు దేవుడు సహాయం చేస్తాడు. హలో హలో, అవునా? నిజంగా రే, నా సేల్స్ తిరిగి వచ్చేట 10 కోట్లు వచ్చి నా అకౌంట్లోకి. అవునండి, మరి నా చేతి పెంచుతారా? మీ జీవితం ఏంట్రా? ఎంతగానో తెస్తాను. సరేనండి అయ్యారు. నేను సంతోషంగా ఉందిరా. అరే, ఈసారి సాక్ష్యం చెప్తాను నేను. చెప్పాలండి, ఖచ్చితంగా చెప్తాను. చెప్పాలండి. నన్ను మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయలేదురా. ఖచ్చితంగా నేను ఇప్పుడే సంఘానికి వెళ్తాను రా. సంఘం నా సాక్షి పంచుకుంటాను రా. పదండి, నేను వస్తాను. పదండి. నువ్వు వస్తావా? నేను వస్తానండి. పదైతే ఇది రాజేష్ ఎలా? ప్రజల దగ్గర అయ్యారు. మీరు ఎన్నో మార్లు నన్ను సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పలేకపోయినా అయ్యారు. ఈరోజు దేవుడు నాకు చేసిన ఒక అద్భుతాన్ని బట్టి నా కళ్ళు నిజంగా తెలుసుకున్నాయి అయ్యారు. మీరు అవకాశం ఇస్తే నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాయి. తప్పకుండా చెప్పాలి రాజేష్. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు దేవుడి మీద ఆధారపడ్డావు, దేవుడు సహాయం చేశాడు. ఒక్కసారి కూడా నీ సాక్ష్యాన్ని చెప్పలేదు. ఉద్యోగం వచ్చినప్పుడైనా, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడైనా, పెళ్లి కుదిరినప్పుడు అయినా సరే చెప్పాల్సిందే. పెళ్లి గ్రాండ్గా జరగాలని ఆశపడ్డాను, అందరి మీద ఆధారపడ్డాను. ఎవ్వరు నాకు సహాయం చేయలేదు కదా. ఇప్పుడు దేవుడు సహాయం పొందావు కదా, ఇప్పుడైతే నీ సాక్ష్యాన్ని సంఘానికి వివరించు. పొందడమే తప్పకుండా. అందరికీ వందనములు. నా పేరు రాజేష్. నిజంగా నేను దేవుని దగ్గర మేలు పొందుకున్నాను కానీ ఆ మేలు ఇప్పుడు కూడా ఈ సంఘంతో నేను పంచుకోలేదు. నేను ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా, ఒక్కరోజు కూడా బుక్ తీయకుండా ఉన్న రోజుల్లో కేవలం 6 రోజుల్లో
నేను చదివిన చదువుని అవే ఎగ్జామ్లోకి వచ్చినట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను మీకు చెప్పలేదు. అద్భుతంగా నేను పాస్ అయ్యాను. ఆ తర్వాత నేను మళ్ళీ నా జాబ్స్ ట్రయల్స్లో నేను ఫెయిల్ అయినప్పుడు నిజంగా దేవుడు అద్భుతం చేసి నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఎవరికి నాకన్నా అర్హత ఉన్న కన్నా నాకే ముందు జాబ్ ఇచ్చాడు దేవుడు. కానీ నా వయసు అయిపోతుంది అని బాధపడ్డాను, కానీ నా వయసుకి ఒక్క రోజు ముందు నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు. నిజంగా అతను ఇచ్చిన జాబ్ను బట్టి నేను ఏ రోజు కూడా మీకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. నేను ఎంత కష్టకాలంలో ఉన్నా దేవుడు ఆదుకున్నాడు. తర్వాత నా మ్యారేజ్ అవ్వట్లేదని నన్ను అందరూ హేళన చేసేవారు. కానీ నేను ఆ హేళనని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర చెప్పుకున్నాను. అప్పుడు కూడా నాకు మంచి సంబంధాన్ని ఇచ్చాడు. నాకు డబ్బు అవసరం అయినప్పుడు నాకు ఉన్న అనేక స్నేహితులు కానీ బంధువులు కానీ ఎంతో మందిని డబ్బులు వాళ్ళని అడిగాను, కానీ నా స్నేహాన్ని అయితే వాళ్ళు చేశారు, కానీ నా అవసరాన్ని ఎవరు తీర్చలేదు. నిజంగా ఏ స్వార్థము లేకుండా దేవుడు మాత్రమే నాకు సహాయం చేశాడు. నిజంగా అట్టి గొప్ప దేవుడి టైంలో నాకు ఎంతో ఆశీర్వాదకరంగా నేను నమ్ముతున్నాను. నా జీవితం జరిగిన ఇదే ఆశీర్వాదం మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. మీరు కష్టం ఉన్నప్పుడు దేవుడి మీద మాత్రమే ఆధారపడండి, దేవుడిని మాత్రం ఆనుకున్నానండి, దేవుడిని మాత్రమే నమ్మమని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. అందరూ గమనించండి, రాజేష్ గారు మనలో చాలా మంది మేలులు పొంది అది చిన్నదే కదా తర్వాత చెప్దామని దయచేసి అనుకోవద్దు. మనం చెప్పే సాక్ష్యం ఎదుటి వ్యక్తిని బలపరిచేదిగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనం అభివృద్ధి చెప్తాం, సంఘం కూడా అభివృద్ధి చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.